హాయ్ తమ్ముళ్ళు, అక్క, చెల్లి ఎట్లున్నారా? బాగున్నారా? ఆ! అందరూ బాగుండాలా మరి. చెప్పుర్రి మరి ఇంకేం సంగతులు? ఏం ఎగ్జామ్స్ నడుస్తున్నాయి? ఏం చదువుకుంటుర్రు? ఏం సంగతి? ఆ! మంచిగా చదువుకోర్రి మరి బిడ్డ. ఎందుకంటే మంచిగా చదువుకోలేరనుకో, ఇగో నేను కూడా మంచిగానే చదువుకున్నా. ఇగో ఈడ చూడు, మనం ఎవడికి లొంగం కాబట్టి ఇక నాకు గిట్లనే జాబ్ మిస్ అయిందనేసి ఇక మనం ఉండలేక ఏదో ఒక పని చేసుకోవాలిగా సమాజంలో పేరుండాలనేసి ఇగో మనకు పూల చెట్ల దగ్గర కలుస్తున్నా. అంత బాగుండిరు బిడ్డ. చెప్పుర్రి, ఏం ఇంటర్వ్యూలో అటెండ్ అవుతుర్రి? ఏం కథ? ఓకే, మంచిగా అటెండ్ కండి, మంచిగా జాబ్ కొట్టుర్రి. కొట్టే ముందు మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ని కానీ, సొసైటీని కానీ, మన డ్రెస్ మెయింటెనెన్స్ కానీ, మరి మంచి మంచి కంపెనీలని దృష్టిలో పెట్టుకొని మరి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్ కొట్టాలనేసి నేను అంటున్నా. ఓకే, చెప్పాలా ఇంకా మరి? ఎందుకంటే మంచి చదువుకున్నోడు ఈడెందుకు వేస్తున్నారు పూలు కలుస్తున్నాడని అనుకోకూరి. రైతే రాజు ఎప్పటికీ. ఎంత నష్టపోయినా కష్టపోయినా రైతే. ఎందుకంటే మనకు 3 పూటల 3 ముద్దలు లోపలికి వస్తున్నాయంటే దానికి కారణం ఎంతో రైతే. మనకందరికి తెలిసే ఉంటాయి కదా, పల్లెటూరులకైనా సిటీలకి. మన పల్లెటూరుల కంటే సిటీలకే బాగా ఎక్కువ తెలుస్తుంది తమ్ముడు. గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే చాలామంది పల్లెటూరు సిటీ వాళ్ళని తక్కువ చేనేస్తారు. అలా కూరి. ఎందుకంటే అందరు బాగోళ్ళే. ఒక ఇన్సిడెంట్ జరిగింది మొన్న. నేను బండి మీద వస్తూ ఉండగా నా వెనకాల వచ్చి నాకు తిట్టిపోయారు అన్నట్లు స్పీడ్గా. ఇక దొరకనంత స్పీడ్గా పోయారు. కాకపోతే ఏంటంటే నేనేం చేసిన అనుకోని మాటలు అన్నారు అన్నట్లు. నేనేం చేసిన, అరే బాబు, మీ కన్న తల్లిదండ్రులు మీకు జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఇదే ఇస్తులో వాళ్ళకి తెలుసు, మనం చూడలే. కానీ వాళ్ళని తిట్టుడేంది? వాళ్ళ తప్పు కాదు కదా. వాళ్ళు కని పెంచి పెద్ద చేసిర్రు. అంతేగాని వాళ్ళు ఇంకొకరిని తిట్టూరి, ఇంకొకళ్ళని అజ్జేయరి అని అనలే కదా. అందుకోసం అనేసి మనం వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ బాల్య పిల్లల్ని అనకుండా, భగవంతా ఎందుకు ఇలా మరి తయారు చేసిన ఈ పిల్లల్ని మరి క్షమించు, వాళ్ళని కూడా క్షమించు, మంచి మార్గాన్ని చూపెట్టి మంచి రూట్లో నడాలనేసి నేను అనుకున్నా. కాకపోతే ఎందుకంటే వాళ్ళు తాగి రైడింగ్ చేస్తూ ఉంటే నాకే బాధాకరం అనిపించింది. వీళ్ళు ఎక్కడ గుద్దుకొని ఎక్కడ పడిపోయి చనిపోతారనేసి అంత స్పీడ్లో పోయారు. కాబట్టి దయచేసి తమ్ముళ్ళు, మీకు ఒకటి గుర్తుకు చెప్తున్నా, తాగితే ఇంటికాడ పోయి తాగురి, తల్లిదండ్రులు చెప్పిన మాట లేనురి. అంతేగాని పక్క దారి పట్టకూరా. పక్క దారికి పట్టిరనుకో మీ జీవితం అంతే. సుక్కబొట్టుది ఏంటంటే నిశా ఒక 2-3 గంటలే ఉంటుంది అంతే తప్ప, ఆ సుక్కబొట్టు నిశానే మన 100 ఏళ్ళ లైఫ్ని నాశనం చేస్తాయి తమ్ముడు, గుర్తుంచుకో. ఎందుకంటే ఆ సుక్కబొట్టు నిశా మన దగ్గర మనం వేయకపోతే అనుక్షణం ఎక్కడనో మన పొలము 1 ఎకరం ఉన్నా ఎక్కడనో పని చేసుకున్న మనకు కొంచెం డబ్బులు వస్తాయి. మనకు భార్య పిల్లల్ని నడిపించుకోవచ్చు, సంసారం గడిచిపోతుంది, తండ్రిని కూడా హ్యాపీ చేయొచ్చు, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండొచ్చు అనేసి నేను అంటున్నా. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించి మరి తమ్ముళ్ళు, అక్క, చెల్లి ఏమన్నా కోరి బిడ్డ. ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నా. అదేం తిస్మార్కాను కాదు, పొడుగాను కాదు. ఎందుకంటే చెప్పన్నా, ఎండున్నా అని కొంచెం బండుకొని కలుస్తున్నా. కాబట్టి జాగ్రత్త వహించి వాహనాలు జాగ్రత్త నడుపుకోరి. డంకర్ డ్రైవ్ కింద దొరకకుండి తాగేది ఉంటే ఇంటికాడ వచ్చి ఆరామ్సి తాగి కొంచెం అన్నం తిని పండుకోరి. మీకు మంచి సంతోషం ఉంటుంది బిడ్డ. తల్లిదండ్రులు కూడా మంచిగా సంతోషిస్తారు. కాకపోతే కొంచెం పెద్దలకు ఇజ్జత్ ఇయ్యాలి బిడ్డ. కన్న తల్లిదండ్రులకు ఇజ్జత్ ఇయ్యాలి. వాళ్ళ ముంగట తాగకూరి, చిన్నపిల్లల ముంగట తాగకూరి. ఎందుకంటే అందులో ఏమున్నదో యాపిల్ పిజ్జా అనుకుంటారో మరి ఏమనుకుంటారో వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు.
రేపు మళ్ళా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా అలానే తయారవుతారు కాబట్టి మన పిల్లల్ని మంచిగా చదివించి మంచిగా ఉంచి మనం కూడా మంచి బాటలు నడుద్దాం అనేసి నేను అంటున్నా. జాగ్రత్త సుమ. చాలామంది మట్టుకు నేను మందికి చెప్తున్నా నేను. కాబట్టి వింటలేరు. వినంది మనం ఏం చేస్తాం తమ్మా. ఇప్పుడు నేను కూడా ఆ వయసులో నేను విన్ననో వినలేనో తెలియదు. మా తల్లిదండ్రులు ఒక సంస్కారం అనేది నేర్పిరు. అంటే తెగ చెప్పచ్చినోడి లేవురా అంటారు. కాదు నాన్న. ఎందుకంటే పని చేస్తేనే అన్నం పెడతారు, పని చేయకపోతే అన్నం పెట్టకపోతారు. అంటే దాన్ని ఏంటంటే పని అన్నం విలువ తెలియాలి అంటే మనం పని చేయాలి బిడ్డ. పని చేస్తే అన్నం వస్తుంది, డబ్బు వస్తుంది, దాని వెనుక సంతోషం వస్తుంది, దాని వెనుక నువ్వు కూడబెట్టుకుంటూ పోతుంటే డబ్బులు దాని వెనుక అన్నీ వస్తాయి బిడ్డ. వాడేవాడ పిచ్చోడు బుల్లెట్ కొనుక్కున్నాడు అనేసి నాన్న నాకు బుల్లెట్ కొని అనేసి బాధపెట్టక బిడ్డు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టాలు ఉన్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. అవన్నీ గుర్తుపెట్టుకొని నీకు బుల్లెట్ ఏందిరా, నువ్వు కార్స్ కొనచ్చు. నువ్వు అనుకున్నది సాధిస్తే చదువు. లేకపోతే బిజినెస్ రంగంలో అంటే బిజినెస్ చేయి, మెకానిక్ చేస్తే మెకానిక్ చేయి. ఈ భూమిలో బతికినోడల్లా జాబే చేయాలని రూలే తమ్ముడు. ఏ రంగంలో అయినా సెట్ కావచ్చు మనిషి. అది ఒక్కటి ఖచ్చితంగా ప్లాన్ చేసి నువ్వు సక్సెస్ఫుల్ అయినా అనుకో, ఆ రోజే నువ్వు బుల్లెట్ కొంటావా, కారు కొనుక్కుంటావా, ఏది కొనుక్కుంటావో కొనుక్కొని వచ్చిన తర్వాత నాన్న అయితే నడిపాడు కదా, నాన్నకు కళ్ళు మూసుకొని వచ్చి గిఫ్ట్కి ఇచ్చిన అనుకో, అప్పుడే సంతోషించుకొని ఏడిచి నిన్ను అత్తుకుంటాడు చూడు. అదే రా నిజమైన సంతోషం బిడ్డ. నానైతే పెద్ద వయసు వ్యక్తి కాబట్టి నాన్న నాకు నడపరా బిడ్డ, నువ్వే నడుపు. ఒక్క ట్రయల్ వేసుకొని రారా. మా దోస్తుల దగ్గరికి ఉన్నారా, నా క్లాస్మేట్ వాళ్ళు ఉన్నారు, వయసు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఉన్నారా అంటాడు. నా కొడుకు చూడు నా కోసం కారు తీసుకొచ్చిండు, సంపాదించిండు అంటారు. అదే గొప్ప విషయం, సంతోషం నాన్నకు, తల్లిదండ్రులకు. అట్లా అనేసి నేను అంటున్నా. అట్లా బతకాల, మిస్సంతో రోషంతో ఉన్న జీవితం బతకాలనేసి నేను ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవడం కూడా తల వంచకుండా బతకాలనేసి నేను అంటున్నా. కాబట్టి మీరుగా ఎప్పుడు కూడా నీ జీవితంలో తప్పు చేసినావంటే నువ్వు తల వంచినవంటే తప్పు చేసినట్లే లెక్క. తప్పు చేసినావంటే నువ్వు ఇంకా కుంగిపోతున్నట్లే లెక్క. కాబట్టి కుంగిపోకు, తప్పు చేయకు, తల వంచకు. తలని నిలబడి ఇట్లా పని చేస్తూ చిన్న జీతమైనా కానీ తర్వాత సీనియారిటీ ప్రకారం పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్త ఉండి పని చేసుకొని విజయబాటలో నడు. ఏం భయపడకు, అంత భగవంతుడు చూసుకుంటాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటాయనేసి నేను అంటున్నా. ఓకేనా? ఓకే, మరి ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా మరి. బాయ్. ఓకే బాయ్. సెలవు తమ్ముడు.